హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ వీడియో నేనైతే నా డైలీ రొటీన్ లైఫ్ ఎలా ఉంటుందని మీతో షేర్ చేసుకోవాలని చేశానండి. ఇది సాటర్డే రోజు అయితే తీసిన వీడియో అండి. కొంచెం లేట్గా అయితే నేను సెండ్ చేశాను. మార్నింగ్ అయితే ఇంట్లోకి రైస్ కానీ ఇట్లా కర్రీస్ ఇలా ఏమేమి కావాలో మొత్తం చూసి పక్కన పెట్టేసుకొని టీ తాగేసేసిన తర్వాత గిన్నెలు మొత్తం వాష్ చేసేసుకొని, ఇది సాటర్డే అండి. సాటర్డే మార్నింగ్ అయితే పూజ చేసుకుంటాను. ఎర్లీ మార్నింగే చేస్తానండి. స్వామివారి ప్రసాదానికి ఒక పొయ్యి మీద అయితే పొంగల్ పెట్టేశాను. ఇది క్యారేజ్ కట్టడానికి రైస్ అయితే ఒక సైడ్ పెట్టేశానండి. రైస్తో పాటు పొంగల్ రెండు ఒకేసారి అయిపోతాయని కొంచెం త్వరగా అయిపోతుందని వంట పెట్టానండి. పొంగల్ అయితే వచ్చేసింది. ఈలోపు తులసి చెట్లకైతే తులసాకు అయితే కోసుకొని వచ్చాను. మా ఇంట్లో చాలా తులసి చెట్లు అయితే ఉంటాయండి. ప్రతి శనివారం స్వామివారికి ఖచ్చితంగా అయితే తులసి మాల అయితే వేస్తామండి. పూజ అయితే మొదలు పెట్టాను. ప్రసాదం కూడా అయిపోయిందండి. ఇంకొచ్చేసి చివరగా వచ్చేసి గోవింద నామాలు అయితే చదువుకొని అలాగే ఇంకా పూజ అయితే ముగించుకున్నాను. నిజంగా అండి, శనివారం కానీ నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇలా స్వామివారికి తులసి మాల వేయడం. ఇంకా బట్టలు అయితే ఇలాగా వాష్ చేసేసి ఆరవేసేసాను. శనివారం రోజు బాగా వర్షం వచ్చిందండి. శనివారము చూసారు కదా, ఇంకా తడి కూడా అలాగే ఉంది. నేనైతే బట్టలు వాష్ చేసేసి ఆరబెట్టేసాను అండి. ఇంకొచ్చేసి టిఫిన్ చేసేసి మా బాబు చూసారు కదా, కొంచెం లైట్గా ఫీవర్గా ఉందండి, ఇంట్లోనే ఉన్నాడు. బాబుకి ఆఫ్టర్నూన్ వచ్చేసి లంచ్లోకి ఇలా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఎలా ఉందండి మా వీడియో? మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.